హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, క్రిస్పీ ఆనియన్ వడ అనమాట, ఉల్లివడ. ఇది ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది, కొబ్బరి చట్నీతో. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచి కలరు, మంచి టేస్ట్. ఓకేనా? అవన్నీ కూడా మీరు చేసుకుంటే చాలా క్రిస్పీగా అయితే మీరు ఉల్లివడలు అయితే ఇంట్లోనే చేసుకోగలరు. ఓకేనా? ఎంత అంటే దాంట్లో ఏమేమి సామాగ్రి అసలు ఏమీ ఎక్కువ లేదు, అన్నీ మీ కిచెన్లోనే దొరికినవి. ఆ సామాన్లతోనే మనమైతే ఈరోజు ఉల్లివడ అయితే చేస్తాం. ఓకేనా? తక్కువ బడ్జెట్లో మీకు అందరికీ క్రిస్పీగా ఎలా చేయాలో అది కూడా మీకు చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ముందుగా 1/2 కేజీ పప్పు అయితే నేను తీసుకున్నాను, మినప్పప్పు. మన షాప్లో పాలిష్ చేసిన మినప్పప్పు కాదండి, ఇది మన ఊరి నుండి తెచ్చుకున్న ప్యూర్, అంటే ఏది మిల్లుకి వెళ్ళి ఆడించింది అయితే పప్పు కాదు. ఓకేనా? 4 గంటల సేపు అయితే మనం నానబెట్టుకోవాలి. తొక్కతో ఉంది, ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంది. దాంట్లో మనకు కావలసిన ఉప్పు అయితే వేసుకుందాం. దాని తర్వాత మిక్సీ జార్లో వేసి మనమైతే మిక్సీ చేసుకుందాం. అంతలోగా మనం దీనికి వేయడానికి దీంట్లో ఏమేమి కావాలో అదైతే చూస్తాం. ఒక 2 ఇంచు అంటే 1/2 కేజీ కదా పప్పు, మినపప్పు వడలు చేయడానికి. అలాగే 2 ఇంచు అల్లం అయితే మనం నీట్గా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మిర్చి కూడా ఒక 4 మిర్చీలు అయితే మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. అలాగే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే మనం కట్ చేసుకుందాం. అదే చిన్న చిన్న పీసెస్, ఎందుకంటే మనం గారెలు చేస్తున్నాం. గారెలో పెద్ద పెద్ద పీసెస్ నోటికి తగిలితే బాగోదు. చిన్న చిన్న పీసెస్ అనుకోండి, చాలా స్మూత్గా అయితే మనం తిరగలం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకేనా? చాలా క్రిస్పీగా ఉంటుంది. పూర్తి వీడియో అయితే మీరు చూడండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో మంచిగా అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే మన ఐటమ్స్ అయితే రెడీ. మిర్చి కూడా కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్లో, అలాగే అల్లం కూడా కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్లో, అలాగే మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్లో. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా జార్లో మన పప్పు, మినపప్పు, అలాగే అదొక ఇంకో గిన్నెలో వేసుకొని, అంటే ఎక్కువ ఈ పప్పు ఏంటంటే ఎక్కువ పలసకు కూడా ఉండకూడదు, ఎక్కువ ముద్దకు కూడా ఉండకూడదు, మీడియంలో. అంటే మనం చేతిలో ఇలాగ చుట్టి గారెలాగా ఫ్లాట్ చేసి మధ్యన కన్నం పెట్టినట్టయితే అది కరెక్ట్గా రావాలన్నమాట, అంటకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు దీంట్లో మనం అన్ని ఐటమ్స్ కూడా వేసేసుకొని శుభ్రంగా అయితే కలుపుకుందాం. అలాగే కలిపిన ముందు, అంటే సామాగ్రిలన్నీ వేసిన తర్వాత కలుపుతాం కదా, అప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు అయితే మరి వేయకూడదు, ఎందుకంటే మనం అప్పుడు మిక్సీ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఆ ఉప్పే సరిపోతుంది. మళ్ళీ ఇంకో ఉప్పు వేసుకుంటే మనకైతే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఉప్పు తక్కువైతే తినగలం ఫ్రెండ్స్, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం తినలేము. ఉప్పు ఒంటికి చాలా హానికరకం. చాలా జాగ్రత్తగా ఉప్పు ఎంత మినిమం మీరు కన్జ్యూమ్ చేస్తే అంత మంచిదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను, ఉప్పు వల్లనే మనకి చాలా వరకు రోగాలు అయితే వస్తాయి. ఓకేనా? ఉప్పు తగ్గించుకుంటే రోగాలు అయితే చాలా వరకు తగ్గుతాయి. ఓకేనా? శుభ్రంగా అయితే మనం జీలకర్ర వేసుకొని, అలాగే మిర్చి, అల్లం, ఉల్లి వేసుకొని శుభ్రంగా అయితే ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు వండ ఎలా చుట్టాలో, అంటే కొంచెం వాటర్ తడిపేసుకొని మనకి అప్పుడే మనం వండ చుట్టాలన్నమాట, లేకపోతే చెయ్యికి మొత్తం అంటేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే మా ఆవిడ కల్పన గారెలు అయితే వేస్తున్నారు. ఓకేనా? ఆయిల్ అయితే పెట్టుకొని ఫుల్ హీట్ ఎక్కాలి. ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే సిమ్లో పెట్టుకుందాం, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. దాని తర్వాత మనం గారెలు అయితే వేసుకోవాలి. ఇలాగ చేయి తడిపేసుకొని దాని తర్వాతనే మన చేతిలోకి ఆ ముద్ద తీసుకొని దానికి కన్నం పెట్టి ఆ గారె అయితే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది కన్నం లేకుండా కూడా గారె వేస్తారు. ఓకేనా? మ్యాక్సిమం మనం ఎక్కడ చూసుకున్నా గారెలు అయితే ఇలానే ఉంటాయి. ఓకేనా? అది మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకుంటే ఏంటంటే బయట ఇది ఉంది కదా మొత్తం గారి, అదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఫ్రెండ్స్, బయట అంతా మాడిపోతుంది, అంటే ఫ్రై అయిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగే ఫుల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడైతే మనం గారెలు వేసుకోవాలి. ఓకేనా? కలర్ బయట చేంజ్ అయిన వరకు మనకి లోపల కూడా మొత్తం పప్పు అనేది, అలాగే ఉల్లి, అల్లం అన్నీ కూడా పచ్చివాసన లేకుండా మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది. ఓకేనా? చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అలాగే మీకు మధ్య మధ్యన ఉల్లిపాయలు, అలాగే మీకు అల్లం, జీలకర్ర, మిర్చి అవన్నీ కూడా లైట్గా మీకైతే కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఎంత బాగుంటుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఒకటి మనం
ఆయిల్ కొంచెం ఇచ్చేసుకొని తీసేసుకోవాలి. వేడి వేడి ఈ క్రిస్పీ వడ, ఆనియన్ వడతో మన కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా చాలా వరకు మనమైతే రెసిపీస్ చేస్తాం, ఓకేనా, మన వీడియోస్లో, మన ఛానల్లో. అలాగే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బ్యాచిలర్స్ కోసం ఇది చాలా మంచి ఇదనమాట మన ఛానల్. టెంపుల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎవరైనా చూడకపోయినట్టుగైతే మన ఛానల్కి విజిట్ చేయండి. ఇంకా వ్లాగ్స్ అయితే చూడండి. తలుపులమ్మ తుని అమ్మవారు కూడా వేసాను వీడియో, అలాగే అన్నవరం వేసాను, అలాగే శక్తిపీఠాల వీడియోస్ కూడా ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మా ఊరు తోట వీడియోస్ కూడా ఉన్నాయి, పొలాల వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు నా ఛానల్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అలాగే చూస్తాం కదా ఫ్రెండ్స్, గారెల్లో ఈ వడలో మన ఉల్లి అలాగే జీలకర్ర అవన్నీ అంత నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తున్నాయో, ఇది నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ సామాగ్రిలు ఏమీ లేవు. అల్లము, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా 1/2 kg మినపప్పు, ఆయిల్ ఉంటే సరిపోతుంది. శుభ్రంగా అయితే మీరు కూడా నాలాగే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట గారెలు, ఓకేనా. బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు, హౌస్ వైఫ్స్ కూడా చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. అలాగే మనం కొబ్బరి చట్నీ చేసుకున్నాం. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అది కూడా మీకు ముందు వీడియోస్లో నేను చెప్తాను. కొబ్బరి చట్నీ, అలాగే టమాటా చట్నీ, పప్పుచారు ఉంది, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. ఇప్పుడు తినేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అల్లం వేసుకొని ఈ రుబ్బులో చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. ఎందుకంటే దాంట్లో మనకి మినపప్పు షాప్లో ఉంది కాదు, అంటే పాలిష్ అయింది కాదు, ఊరి నుండి అయితే తీసుకొచ్చాం. ఆ మినపప్పు అనమాట, తొక్కుతూ ఉంటుంది. దాంతో ఈ కొబ్బరి చట్నీ సూపర్, ఇది కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది, సూపర్. మీరు కూడా ఇలాగే రెసిపీ ట్రై చేయండి, బాగా వస్తుంది. చాలా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అవుతుందో కామెంట్ చేసేది చెప్పండి. లాస్ట్ బైట్. ఈ వ్లాగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే మన ఛానల్కి అయితే బూస్టింగ్ లాగా ఉంటుంది, అలాగే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగని నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను, ఇంకా మంచి క్వాలిటీతో అయితే వస్తాను, ఓకేనా మీ ముందుకి.